హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. జేఎన్ చౌదరి పాలనా సంస్కరణల్లో అంశం కానిది. జేఎన్ చౌదరి పాలనా సంస్కరణల్లో అంశం కానిదాన్ని గుర్తించమని అడిగాడు. నిజాం సొంత ఆస్తిగా పరిగణించే సర్ఫేకాస్ హొలిసిక్కా కరెన్సీ రద్దు, హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారానికి బదులు ఆదివారం సెలవు ప్రకటించడం, జాగీర్దార్ వ్యవస్థ రద్దు, పురాతత్వ శాఖ రద్దు. దీంట్లో జేఎన్ చౌదరి పాలనా సంస్కరణలో అంశం కానిది అడిగాడు. ఆన్సర్ చూస్తే పురాతత్వ శాఖ రద్దు. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు. స్టేట్మెంట్స్ ఇచ్చి సరైన సమాధానం. జేఎన్ చౌదరి పాలనా కాలంలో ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమంలో భాగంగా గ్రామాలకు వెళ్ళి ప్రజల సమస్యలను పరిష్కరించారు. జేఎన్ చౌదరి పాలనా కాలంలో ఫసలీ నెలలు రద్దై వాటి స్థానంలో ఇంగ్లీష్ నెలలు వాడుకలోకి వచ్చాయి. సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే. జతపరచండి. ఇవ్వబడిన అంశము పేరు తాలూక్దార్, దువ్వం తాలూక్దార్, అత్యున్నతాధికారి, తహసీల్దార్. ఈ వైపు ఇప్పుడు పిలుస్తున్న పేర్లు ఇచ్చాడు. చూడండి, జతపరచమని అడిగాడు. సరైన జతను ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన జత. ఏ కమిటీ నివేదిక ఆధారంగా జేఎన్ చౌదరిని తొలగించి అతని స్థానంలో ఎంకే వెల్లోడిని హైదరాబాద్ రాష్ట్ర పాలకుడిగా నియమించారు? ఆన్సర్ పండిట్ సుందర్లాల్ కమిటీ. వెల్లోడి పరిపాలన కొనసాగిన కాలం చూడండి. వెల్లోడి పౌర పరిపాలన కొనసాగిన కాలాన్ని అడిగాడు. ఒకసారి ఆన్సర్ చూస్తే 1950 జనవరి 1 నుంచి 1952 జనవరి 31 వరకు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ ఇచ్చి సరైన సమాధానాన్ని గుర్తించబడినాడు. వెల్లోడి పౌర పాలన కాలంలో స్వామి రామానంద తీర్థ, మర్రి చెన్నారెడ్డి, కొండ వెంకట రంగారెడ్డి పార్లమెంటుకు నామినేట్ అయ్యారు. జేఎన్ చౌదరి మిలిటరీ పాలనా కాలంలో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ రాష్ట్ర రాజ ప్రముఖగా నియమితులయ్యాడు. దీంట్లో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైన దాన్ని కనుక మనకు చూస్తే ఏ సరైనది, బి తప్పు. హైదరాబాద్ రాష్ట్రంలో పౌర ప్రభుత్వం ఏర్పడి నిజాం కాన్స్టిట్యూషనల్ నీడ్గా ఉన్నాడని ప్రకటించిన ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి ఎవరు? ఆన్సర్ రామస్వామి మొదలియార్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా 1952 నుంచి 1956 వరకు పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు? ఆన్సర్ షాద్నగర్. జతపరచండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. మంత్రి పేరు, మంత్రిత్వ శాఖ. కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, వినాయకరావు విద్యాలంకర్, నవాబ్ మహదీ నవాజ్ జంగ్. ఈ వైపు శాఖలు ఇచ్చారు. ఒకసారి ఆన్సర్ చూస్తే థర్డ్ ఆప్షన్ అనేది సరైన జత. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాజ్యంలో 1950లో ఏర్పాటు చేసిన గోర్వాలా కమిటీ ఏ అంశానికి సంబంధించింది? ఆన్సర్ హైదరాబాద్ రాజ్యంలో ఆర్థిక పరిస్థితిని సరిదిద్దడం. హైదరాబాద్ రాజ్యంలో కమ్యూనిస్టుల ప్రభావాన్ని తగ్గించడానికి జేఎన్ చౌదరి మిలిటరీ ప్రభుత్వం జాగీర్దారీ వ్యవస్థను ఎప్పుడు రద్దు చేసింది? ఆన్సర్ 1949 ఆగస్టు 15. స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు ఫ్రెండ్స్. స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే 1951 ఏప్రిల్ 18న పోచంపల్లిలో వెదిర రామచంద్రారెడ్డి 100 ఎకరాల భూమిని దానం చేయడంతో ఆచార్య వినోబావే నేతృత్వంలో భూదానోద్యమం ప్రారంభమైంది. ఆచార్య వినోబావే 1951లో వార్దా నుంచి 300 మైళ్ళ కాలినడకన హైదరాబాద్ చేరుకొని సర్వోదయ సమావేశానికి హాజరయ్యాడు. దీంట్లో సరైనవి గుర్తించమని అడిగాడు. ఇక్కడ చూస్తే రెండూ కూడా సరైనవే. ఆంధ్ర గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నినాదాలతో ముల్కీ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం? ఆన్సర్ 1952. హైదరాబాద్ కౌలిదారీ వ్యవసాయ భూముల సవరణ చట్టం 1954లో అంశం కానిది అడిగాడు. ఇక్కడ ఒకసారి చూస్తే భూ యజమానులు మాత్రమే భూమిపై సంపూర్ణ హక్కులు కలిగి ఉంటారు. కౌలుదారులకు సంబంధించి ఈ చట్టంలో ఎలాంటి ప్రత్యేక రక్షణ యంత్రాంగాన్ని పేర్కొనలేదు.
సిటీ కాలేజీ సంఘటన నేపథ్యంలో జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1952 సెప్టెంబర్ 5. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించిన ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ 1918. నెక్స్ట్ క్వశ్చన్. ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం 1913లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ బాపట్ల. విశాలాంధ్ర మహాసభను 1948లో స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ అయ్యదేవర కాళేశ్వరరావు. స్టేట్మెంట్స్, మరలా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సరైందో కాదో తెలుపమని అడిగాడు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1921లో కాంగ్రెస్ వ్యవస్థను భాషా ప్రతిపాదకన వ్యవస్థీకరించింది. 1928లో రూపొందించిన నెహ్రూ నివేదిక రాష్ట్రాల పునర్విభజనకు భాషా ప్రాతిపదికను గుర్తించింది. ఇక్కడ సరైనవి అడిగాడు. సరైన ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవి. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 1951 ఆగస్టు 15న ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి 35 రోజులు కొనసాగించిన స్వామి సీతారాం దీక్షను విరమింపజేసింది ఎవరు? ఆన్సర్ ఆచార్య వినోబా భావే. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించిన కాలం? ఆన్సర్ 1952 అక్టోబర్ 19 నుంచి 1952 డిసెంబర్ 15 వరకు. కేఎన్ వాంచు నివేదిక ఆధారంగా భారత పార్లమెంట్ ఆమోదించిన ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు చట్టం 1953ను రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు? ఆన్సర్ 1953 సెప్టెంబర్ 14. 1953 డిసెంబర్ 22న ఏర్పాటు చేసిన రాష్ట్రాల పునర్విభజన కమిషన్తో సంబంధం లేని వారిని తెలపండి. ఆన్సర్ జస్టిస్ మహమ్మద్ ఫజల్ అలీ. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ 1955 సెప్టెంబర్ 30న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొనని అంశాన్ని తెలపండి. ఇక్కడ పేర్కొనని అంశాన్ని తెలపమని అడిగాడు. ఒకసారి చూస్తే 1961లో జరిగే సాధారణ ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో 2/3 వంతు సభ్యులు విలీనాన్ని ఒప్పుకుంటే విశాలాంధ్రను ఏర్పాటు చేసుకోవచ్చు అనేది నివేదికల్లో పేర్కొనని అంశం. నెక్స్ట్ క్వశ్చన్. ఫజల్ అలీ సిఫారసులను కమిషన్ వాదనంతా విశాలాంధ్రను బలపరిచేది గాను, డిక్రీ మాత్రం ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ఉన్నదని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ తెన్నేటి విశ్వనాథం. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. రాష్ట్రాల పునర్విభజన కమిషన్ విశాలాంధ్రకు అనుకూలంగా చేసిన సిఫారసు ఏది? ఆన్సర్ విశాలాంధ్ర ఏర్పాటు వల్ల ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సంక్షోభం సమస్యకు పరిష్కారం లభిస్తుంది. విశాలాంధ్ర ఏర్పాటు దిశగా 2 తెలుగు రాష్ట్రాల నాయకులతో 1956లో చర్చించిన హోంమంత్రి ఎవరు? ఆన్సర్ గోవింద వల్లభ్ పంత్. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ఆధారమైన పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1956 ఫిబ్రవరి 20. పెద్ద మనుషుల ఒప్పందంపై సంతకం చేయని వారిని అడిగాడు. ఇక్కడ చూడండి. ఆన్సర్ బెజవాడ గోపాల్ రెడ్డి, బూరుగుల రామకృష్ణారావు, నీలం సంజీవరెడ్డి, జేవి నరసింగరావు. స్టేట్మెంట్స్ ఇచ్చాడు చూడండి. స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మరలా సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు. పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం రూపొందించిన ముసాయిదా బిల్లులో నూతన రాష్ట్రానికి ఆంధ్ర, తెలంగాణ ఉండాలని పేర్కొనగా జాయింట్ సెలెక్ట్ కమిటీ సభ్యుల సలహా మేరకు చివరికి ఆంధ్రప్రదేశ్ అని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు బిల్లును రాష్ట్రపతి 1956 అక్టోబర్ 31న ఆమోదించారు. సరైన సమాధానాన్ని గుర్తించమని అడిగాడు. ఇక్కడ చూస్తే ఏ సరైనది, బి అనేది తప్పు. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ అనే దాంట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.